జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఏ ప్రధానమంత్రి అనే సరే పని చేయటం వల్లనే మనకి సంపద సృష్టింపబడుతుందని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరా? ఇటీవల పంచుడు ఎక్కువైపోయింది అనమాట అండి. నేను ఇన్ని ఇస్తే నేను ఇంతకన్నా ఎక్కువ ఇస్తాను అన్నారు. రెండోది 1952, 57, 62 వరకు కూడా జరిగింది. ప్రాంతీయ పార్టీలు లేవు. అవును, ప్రాంతీయ పార్టీలు లేవు. ఇప్పుడు 1967 నుంచి ప్రాంతీయ పార్టీలు పుట్టుకు రావడమే కాదు, పవర్లో కూడా రావడం మొదలుపెట్టినాయి. సంయుక్త విధాయక్ దళ్ 1967 ఎలక్షన్స్లో కాంగ్రెస్ చాలా చోట్ల ఓడిపోయింది. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ కమ్యూనిస్టులు జనసంఘం వాళ్ళు కూడా కలిశారు అనమాట. బీహార్లోనూ కొన్ని చోట్ల ఎందుకు కాంగ్రెస్ని దించేసేయాలనే ఉద్దేశంతో కలగాపలం పడింది. ఇది ఒక కొత్త ఫినామినా. ఏంటంటే ఇటీవలగా జరుగుతుంది, ప్రాంతీయ పార్టీలు ఒకే పుట్టగొడుగుల్లో పొడుగొచ్చి అవి ఈ తోకగా ముఖాన్ని ఆడించినట్టుగా అనమాట నేషనల్ పార్టీని కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తుంది అనమాట. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి డెవలప్మెంట్ అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు దురదృష్టకరం అని చెప్తున్నాము? వాళ్ళకి ఓట్లు కావాలంటే ఏం చేయాలన్నమాట అండి, ఎవరైతే బ్లాక్ ఓటు వేస్తారో ఆ సంఘం ఆ సమాజాన్ని పట్టుకోవాలి. అందుకని వీళ్ళు పాట ఏం పాడుతున్నారు అనమాట అండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ పాట అందుట్లో ఎస్సీలు కూడా స్ప్లిట్ అవుతున్నారు, కానీ మైనారిటీ స్ప్లిట్ అవట్లేదు. అందుకని వాడు బుద్ధికి మొదలుపెట్టేసి అదేమిటి సెక్యులరిజం అని చెప్తున్నారు అనమాట అండి. ఎవరి తండ్రులైతే మేము ఈ భారతీయులం కాము, వీఆర్ ఏ సపరేట్ నేషన్, ఈ దేశాన్ని విభజించాలి అని దే రైటెడ్ అండ్ ఓటెడ్ అండ్ ఇండియా వాజ్ డివైడెడ్, బట్ దే డిడ్ నాట్ గో టు ది కంట్రీ ఆఫ్ దేర్ క్రియేషన్. ఇక్కడే ఉండి పిల్లలను పుట్టించి 1951 జనాభా ప్రకారం 8.85% ఉన్నటువంటి ముస్లింలు ఈనాడు అఫీషియల్గా 17% కంటే డబుల్ అయిపోయారు. అఫీషియల్గా, అన్అఫీషియల్గా 20% ఉంటారనమాట అండి. ఎందుకంటే గుచ్చిపెట్టి అంటే చొరబాటుదారులను కూడా పెట్టుకున్నట్టయితే రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని కానీ మీ పనిచేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా కూడా కలుపుకున్నట్టయితే కనీసం వాళ్ళు 20 కోట్ల మంది 20% అన్నా ఉన్నారనమాట. వాళ్ళ ఓట్ల కోసం నానా పాటలు పడుతున్నారనమాట అండి. వాళ్ళు ఏమడిగితే చేద్దాం అంటున్నారు అనమాట అండి. సెక్యులరిజానికి వేరే డెఫినేషన్ ఇచ్చి నిర్వచనం ఇచ్చేసి వాళ్ళని బుద్ధింపు చేయడం మొదలుపెట్టాడు. ఈ దేశానికి విచ్ఛిన్నతకు కారణం అన్నమాట. అంటే అందుకనే ఈ రీజనల్ పార్టీస్ని కనుక అంతం చేయకపోయినట్లయితే దేశానికి చాలా ముప్పు వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ఈ రీజనల్ పార్టీస్ మీద మైనార్టీస్ మీద డిపెండ్ అయింది. కరెక్ట్. అది ఒక దురదృష్టకరం. 1950s అలా ఉండేది కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.